వెల్కమ్ టు తీర్పు 90 న్యూస్. తీర్పు 90 న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకూబ్. పోలీస్ కమిషనర్ కార్యాలయం నిజామాబాద్ ఐరాడ్ మరియు ఈడర్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, మోడల్ జిల్లాగా ఏర్పాటుకు కృషి. పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ వెల్లడి. మన తెలంగాణ రాష్ట్రంలో ఐరాడ్ మరియు ఈడర్ ప్రాజెక్ట్ ని నిజామాబాద్ జిల్లాలో జూలై 2021 నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కొరకు డేటా అనాలిసిస్ కొరకు మొట్టమొదటిసారిగా భారతీయ ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాజెక్టులో వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన, శిక్షణ మరియు సామూహిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, ఆరోగ్య శాఖ మరియు రహదారి సమన్వయంతో పనిచేస్తాయి. ఈ ప్రాజెక్టులో నిజామాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాలన్నీ కూడా మొదలు పెట్టినప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రగతి పదంలో దూసుకెళ్తుంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ప్రప్రథమంగా మార్చి 23 నాటికి ప్రతి విభాగాన్ని ప్రాజెక్ట్ అనుసంధానం చేసింది. దీని వలన ప్రప్రథమంగా ఐరాడ్ మరియు ఈడర్ అప్లికేషన్ ఉపయోగించి బ్లాక్ స్పాట్స్ అనగా అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రదేశాలు మన నిజామాబాద్ జిల్లాలో బీటా వెర్షన్ ఉపయోగించే అతి కొద్ది జిల్లాలలో ఒకటి. అందువలన మన తెలంగాణలో ఇతర జిల్లాలతో పోల్చినప్పుడు అందరికంటే ముందు ప్రగతి పదంలో దూసుకు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోనే మొదటిసారిగా 50 కంటే ఎక్కువ ప్రమాద స్థలాలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ కమిషనర్ గారు కలిసి సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ప్రమాదాల నివారణతో పాటు ప్రమాదంలో బాధితులకి మరియు వారికి అందించే సమయంలో కూడా ముందుంటూ యువతకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాలో మోడల్ జిల్లాగా సాగించేలా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు.